పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నీ దాసుడు నిలబడబోతుంది. బలమైన అభిషేకం, బలమైన అభిషేకం నీ దాసునికి మీరు అనుగ్రహించి మాతో తేటగా మాట్లాడి మమ్మల్ని ఒప్పించమని, మమ్మలను శుద్ధి చేసి సిద్ధపరిచి మీరు అక్కడ కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని యేసు నామములో దినమనసరికి వేడుకుంటూ ఉన్నాను స్వామి. క్రైస్తలా క్రైస్తలా క్రైస్తలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 12:23 అయిపోయింది. 12:30 కావస్తుంది. చాలా సమయం లేదు కాబట్టి మనము త్వరగా దేవుని యొక్క వాక్యాలకు వెళ్ళిపోదాం. మంచిది. 2004లో నేను 2099లో వచ్చాను కోటపూలూరుకి. 99 నుంచి లూథరన్లో ఎక్కువగా సేవ చేశాను. 91 నుంచి 99 దాకా మందిరాల్లో సేవ చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ చేశాను? మందిరాల్లో చేశాను. 98లో కోడూరులో 2 సేవకుల్ని, అప్పుడు సండే స్కూల్కి వచ్చేవారు వాక్యం చెప్పేదానికి, పాస్టర్ ప్రకాష్, పాస్టర్ మోహన్. వాళ్ళిద్దరు అప్పుడు సండే స్కూల్ పిల్లకాయలు దేవుని కృపను బట్టి 2 బిడ్డలు ఇప్పుడు సేవకులు అయ్యారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 22:15 వచ్చినాన్ని ఈయన చెప్పాడే, ఏంది ఒక్కొక్కట కూడా పొడుస్తున్నాడని చెప్పాడే. ఆ కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు వాళ్ళు దేవుని రాజ్యానికి రారన్నారే. ఇదే వాక్యము ఆ రోజు 2004లో మీకు అందించాను. అక్కడ ఒక చెరువు ఉందన్నమాట, మీజూరుకి యువతల దాకా. నేను సైకిల్ వేసుకుని వాక్యం చెప్పేసి వెళ్తుంటే నా వెనకాల పరిగెత్తాడు తమ్ముడు. నా వెనకాల పరిగెత్తి, అన్నా ఏంటి వాక్యం ఎట చెప్పాలా ఏందని అడిగా. అప్పుడు నేనేం చెప్పాలి తెలుసా? నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలని చెప్పాలా. నేను ఆ మాట చెప్పాలా. వాక్యం చదవమన్నా, అడగండి, వాక్యాన్ని చదువు అని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను అంతే, నేను చేయలేదు. ట్రైనింగ్ చేసిన పాస్టర్ల కన్నా కూడా వాక్యం చదివిన పాస్టర్ ఈరోజు బలవంతంగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెక్కడ ట్రైనింగ్ అయ్యారా? లేదు. ఆ రోజు అదే మాట చెప్పాను కదా. ఏమని చెప్పాను? వాక్యం చదువు అని చెప్పాను. ఎందుకో తెలుసా? వాక్యం చదివితేనే దేవుడు నన్ను పట్టుకుంది. నువ్వు ట్రైనింగ్కి వెళితే మోసం చేస్తావు తెలుసా? ట్రైనింగ్ అయిన పాస్టర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎట్లా డబ్బులు సంపాదించాలో మోసం చేస్తున్నారు. బైబిల్ చదివిన పాస్టరు డబ్బు కోసం పనిచేయడు. దేవుని నామానికి స్తోత్రం. ఆత్మల కోసం పనిచేస్తున్నాడు. అందువల్ల ట్రైనింగ్ పాస్టర్ల కన్నా కూడా వాక్యం చదివిన పాస్టర్లే మేలు. పౌలు గారు ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? నేను నాకంటే ముందుగా అన్న ఆయన దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నాడు, ట్రైనింగ్ అవ్వలా. ధర్మశాస్త్రాన్ని మీరు అనుకున్నారే, ఆయన నాకంటే ముందు నేను వెళ్ళి గమలీయులైనటువంటి ఆయన పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను అన్నాడే. ధర్మశాస్త్రాన్ని, సువార్తలు కాదు. దాన్ని నేర్చుకుని ఏం చేశాడు తెలుసా? సంఘాన్ని చంపడం ప్రారంభించాడు. కానీ నాకు ప్రకటించిన సువార్త మనుషుల వలన అయింది కాదు. మీరు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి. నాకు సంబంధించిన సువార్త మనుషుల వల్ల నేను పొందలేదు. రెండవది, నాకంటే ముందున్నటువంటి అపోస్తలుల దగ్గర నేను నేర్చుకోవాలా. క్రీస్తు యేసు బయలుపరచుట వల్ల నేను అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అట్టే బయలుపరిచాడు నీకు, అంతేనా? దేవుడు బయలుపరిస్తే ఎట్టుంటారు సేవకులు. దేవుని నామానికి స్తోత్రం. అందువల్ల ఈరోజు ట్రైనింగ్ అయిన పాస్టర్ల కన్నా కూడా బలంగా వాక్య సందేశాన్ని అందించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆశగల ప్రాణాన్ని దేవుడు ఈరోజు ఏం చేశాడు? తృప్తిపరిచినాడు. ఆయన ఆశ ఏంది? వాక్యం చెప్పాలని, ఎట్ట చెప్పాలని. నాకు తెలుసు కదా నువ్వు ట్రైనింగ్ పోకూడదు. ట్రైనింగ్ పంపించుంటే ఈరు కూడా డబ్బు సంపాదించే సేవకుడు అయిపోయాడు. అందుకని ట్రైనింగ్ పంపలా, వాక్యం చదువు అని చెప్పా అంతే. నన్ను పిలిచిన దేవుడు వాక్యం చదివితే నాకు అర్థమవుతాడు చేశాడు కాబట్టి నిన్ను కూడా ఆ పని చేస్తాడు. 91 అంటే నేను 30 సంవత్సరాలు పైబడి అయిపోయింది సేవలో. దేవుని నామానికి స్తోత్రం. 91లో ప్రభు పట్టుకున్నాడు. 91 నుంచి 2024 పూర్తి అయిపోతుంది ఇంకా. కాబట్టి
ఈ సేవలో మనం చూడాల్సింది. ఈరోజు మరి బిడ్డలు చాలామంది బయట వారు నన్ను ఎక్కువగా ఆదాముని గురించి మాట్లాడమన్నారు. నేను వాళ్ళకి చెప్పాను, కానీ ఈరోజు కుదరదు. 2 ప్రసంగాలు కాబట్టి ఆ ప్రసంగం మీకు తెలుసు కదా, ఇంకా 1.5 గంట పైన ఉండాలి. కాబట్టి ఆ ప్రసంగాన్ని ఈరోజు ఇవ్వను. ఆ బిడ్డలతో కూడా నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. ఆ ప్రసంగాన్ని నేను ఇవ్వను. ప్రభు బయలుపరిచింది నేను మీతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని ఇంకొకసారి నేను ఒంటరిగా వచ్చినప్పుడు ఆ బిడ్డలకు అందిస్తాను. ఈరోజు మీరు నేర్చుకోవాల్సి ఎందుకు చెప్తున్నాను తెలుసా? సైతాన్ ఎక్కడ తిరుగుతున్నాడు? ఎట్టమ్మా? అందుకని ఈరోజు ఆ వాక్యాన్ని మీ ముందు తెలియపరచాలనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం తీయాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18, 19 వచనాల్లో రెండింటిని మీరు చదివి వినిపించండి. నా బుద్ధికి మించినవి 3 కలవు. చూడండి, సొలొమోను అంటున్నాడు, బుద్ధి జ్ఞానములు వివేచము కలిగినటువంటి హృదయాన్ని నాకు దేవుడు దయచేశాడు కదా. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, నీ గొర్రెలైనటువంటి బిడ్డల్ని నీ సన్నిధిలోకి నేను ఎలా రప్పించాలో దానికి తగినటువంటి జ్ఞానం నాకు కావాలనంటే నీకు బుద్ధి జ్ఞానములు కలిగిన హృదయాన్ని కూడా నేనేం చేస్తున్నాను, ఇస్తాను అన్నాడు. దేవుడు ఇచ్చాడంట బుద్ధి వివేకముల గల జ్ఞానాన్ని. అయినా సొలొమోను మాట్లాడుతున్నాడు, నా బుద్ధికి మించింది ఇంకొకటి ఉండదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకి మరుగు చేసింది ఏముండదు. ఆయనకి ఎంత ఇచ్చాడు దేవుడు? సొలొమోను తిండి మనం తినగలమా? తినలేము. సొలొమోను జ్ఞానానికి మనము చాలగలమా? చాలలేము. యేసు ప్రభు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందువల్ల సొలొమోను జ్ఞానానికి మించిన జ్ఞానం యేసుక్రీస్తు మనకిస్తున్నాడు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక యేసుక్రీస్తు, నేను ఒక మాట అంటాను ఇందాక, ఎక్కువగా మనం సమాజంలో గౌరవం ఉండాలి, సమాజం అందే ఉండాలి. మీరు ఏ సహవాసంలోకి వస్తే మీరు తప్పిపోరు. 1 యోహాన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు ఏ సహవాసం రావాలా? మనిషిని సహవాసంలోకి వస్తే మనిషి చెడిపోతాడు. చూడండి, చదువునైనా 1 యోహాన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఎవరు? 3వ వచనం నేను చెప్పాను. 1 యోహాన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం, మాతో కూడా ఎవరంటే వాళ్ళు దైవ సేవకులు. ప్రైజ్ ది లార్డ్. మాతో కూడా మీకును సహవాసం. చూసారా, మాకు ఒక ఆయనతో సహవాసం ఉంది, మీకు కూడా ఆయనతో సహవాసం కావాలా? మా సహవాసమే కాదు, మేము ఒక ఆయనతో సహవాసం చేస్తున్నాం. ఆ సహవాసం మీకు కూడా, సంఘానికి కూడా కావాలంటున్నాడు. చదవాలి. మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాను. మన సహవాసం అయితే మా సహవాసం కాదు, మన అంటే సంఘముతో కలిసి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనిషి సహవాసం నుంచి బయట వెళ్ళావంటే ఎవడ తిరుగుతాడు, వాడి చేతిలో పడిపోతావు. జాగ్రత్త సుమా. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఉండవా ఈరోజు నువ్వు క్రీస్తులో సహవాసం కలిగి, దేవునితో సహవాసం కలిగి ఉండవా? మీకు తెలుసా, ఒక్కసారి కన్నా సంఘం నుంచి డిప్రెషన్ అయినవ్వండి అంటే సైతాను లేనిపోయిన ఆలోచనలు పెట్టి మన సంఘాన్ని ఏం చేస్తాడు, పాడు చేస్తాడు. చూడండి, వాక్యం ఉంది, ఈరోజు మీరు అనండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాటనంటే, దైవ వాక్యం అనేది మన హృదయంలో ఉంటే ఎవడు ఎన్నన్నా కూడా సహించడానికి దేవుడు శక్తినిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ వాక్యం లేనివాడు సహించలేడు. వాక్యం ఉండాలి లోపల, వాక్యం హృదయంలో ఉండాలి. మనిషి వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని అందువలనే మనిషి డిప్రెషన్కు గురవుతాడు. రెండవది వచ్చి ఉండలేం, మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టాల్సి వస్తుంది. దేవుని దగ్గర పక్షపాతము లేదు. మోషే కదా ముఖాముఖిగా మాట్లాడాను కదా, నా బిడ్డ కదా, ఏదో పోనీలే ద్రోహులారా ఈ బండను కొట్టి నీళ్ళు రప్పించేదా, అది కూడా నా కోసమే కదా మాట్లాడా, కాబట్టి నేను వాగ్దాన దేశానికి పంపిస్తానన్నాడా?
ఏమన్నాడు? నువ్వు మోషేవైనా సరే, ముఖాముఖిగా మాట్లాడినా సరే, నువ్వు అపవిత్ర కాని మాట మాట్లాడావు కనుక వాగ్దాన దేశానికి పోయేది పో అన్నాడు దేవుడు. పక్షపాతం దేవుని దగ్గర ఉండదు. సంఘములో కూడా పక్షపాతం అనేది ఉండకూడదు. రెండవది నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి సంఘము నుంచి ఒక వ్యక్తి ఏదైనా డిప్రెషన్కి గురైనప్పుడు దైవ వాక్యము ద్వారా హెచ్చరించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ద్వారా మనము బలపరచాలి. సంఘము నుంచి బయటపోయేదానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోకూడదు. ఎందుకో తెలుసా? మనము కానీ ఆ పని చేశామంటే నీకంటే ముందుగా పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, వాక్యం చదువు నాయన. నా బుద్ధికి అన్నాడు ఆయన, నా బుద్ధికి. ఒరే దేవుడే నాకు బుద్ధి వివేకము గల హృదయాన్ని ఇస్తే నా బుద్ధికే మించింది ఇదే అని అంటున్నాడు సొలొమోను రాజు. నా బుద్ధికే మించింది. ఇంత బుద్ధి ఎవడికి లేదు కదా, ఇంత జ్ఞానం ఎవడికి లేదు కదా, అయినా నాకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏమిటి అని చూస్తున్నాడు సొలొమోను. చదువమ్మా. నా బుద్ధికి మించినవి 3 కలవు. ఎన్నున్నాయట? 3 కలవు. 3 ఉన్నాయి. నేను గ్రహింపలేనివి 4 కలవు. ఏంటది? వివేకము గల, గ్రహించే వివేకము గల హృదయానికి దేవుడు ఇచ్చాడు. ఆయన నాకే గ్రహింపు లేకుండా ఉంది, ఇదేంటిది అన్నాడు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. పక్షి పైన పోతుంది. జాడ చెప్పండి, కనబడుతుందా? రెండవది ఏంటి? బండ మీద సర్పము జాడ. అమ్మా, ఈరోజు ఇదే మీకు దేని మీదంట? అమ్మా, ఎందుకు లేచారు? ఎందుకు బయట వెళ్తున్నారు? వాక్యం చెప్పేటప్పుడు పైకి లేయొద్దు. ఏదన్నా ఉంటే మీకు ముందుగానే వెళ్ళండి. పాటల టైంలో వెళ్ళి పాటలు కనీసం మనం బిగిన్ చేసినప్పటి నుంచి చివరి వరకు మనం వెళ్ళేదానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? మనం వచ్చింది దేవుని సన్నిధి గనక ఈ హెచ్చరికలు ఉండాలి. హెచ్చరికలు లేకపోతే మనం అలా తిరిగామనంటే తిరిగేవాడు ఎవడో ఇంతకుముందు మీకు చెప్పేశాను, వాడితో కలిసి మనం వెళ్ళకూడదు. రెండవది, ఇక్కడ నీ బుద్ధికి ఆయన అంటున్నాడు, అంతరిక్షమన్న పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రములో ఓడబోతుంది. జాడ చూడగలవా? చూడలేవు. కన్యకతో పురుషుని జాడ. ఇది తప్పుగా చాలా మంది అనుకోబాకండి, ఇది వేరు ప్రసంగం. ఇది ఈ 4ని మీకు తర్వాత ఒక్కొక్కటి వివరిస్తా. ప్రస్తుతానికి మాత్రం బండ మీద సర్పము జాడ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. ఇంకా నేను ఈ డైరీ కూడా పక్కన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. 6 లక్షల మంది ఆత్మ సంబంధమైన ఒకే పానీయం అంటే ఒక్క దగ్గర నుంచి దేవుడు నీళ్లు రప్పిస్తే అదే పానం చేశారంట. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు చెప్పండి, బండ ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఇదేంటిది? బండ మీద బండెవరు? క్రీస్తు. మీకు ఒక మాట చెప్తాను. మీరు ఒక రాయ ఇసుకలో పెట్టండి. ఇసుక మీద పాము వెళ్ళినప్పుడు కనబడుతుందా? బండ మీద పోయినప్పుడు కనబడుతుందా? బండ మీద పోతే కనబడదు. కానీ ఇది ప్రకృతి సంబంధమైన పాము. ఇసుక మీద పోతే కనబడుతుంది జాడ, బండ మీద పోతే కనబడదు. కానీ నేను చెప్పేది ఆత్మ సంబంధమైంది. మీరు ఆలోచించాలి. యేసుక్రీస్తు బండంట. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకొక తెలుసా? నువ్వు పేతురువి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18-16 వచనంలో ఈ మాటలు మాట్లాడతాడు. అపోస్తులైనటువంటి పేతురుని గురించి యేసు ప్రభువు చెప్తాడు. నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అప్పుడు సంఘం ఏది? క్రీస్తు బండ అయితే సంఘం ఎక్కడుంది? చెప్పండి, ఎక్కడుంది? బండ మీద. పాము బండను కొట్టిందనుకో, మూతి ఏమైపోద్ది? దానికి పగిలిపోద్ది. బండ మీద అయితే చెప్పండి, పోతుందా? పోదా? బండ మీద పోతుందా? బండలో పోతుందా? బండలేక పోవాలని చెప్పేసి కొట్టిందనుకో ఒక రాయిని, ఏమవుతుంది? దానికి మూతి పనులు రాలుతాయి. కానీ బండ మీద అయితే తెలుసా? యేసుక్రీస్తు దగ్గరకు రాడోడు, కానీ బండ మీద సంఘం ఉందే, దాంట్లోకి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? చెప్పండి, ఎక్కడికి వస్తున్నాడు? వాడు బయటవాడు, సంఘములేకే వస్తాడు. అందుకని పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి కొంచెం చదవాలి మీరు.
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము నిబ్బరమైన బుద్ధి 8వ వచనముని నుండి చదవాలి కొన్ని వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్నది. ఏ బుద్ధి ఉండాలంటే ఇప్పుడు ఏ బుద్ధి ఉండాలంట? ఇది తెలియట్లా. సొలొమోను చెప్తున్నాడు, బండ మీద పోతుంది ఏంది పాము, బండ మీద సర్పము జాడ. అర్థమవుతుందా? బండ మీద సర్పము జాడ నాకు కనిపించలేదు ఏంది? బండ మీద పోతుంది పాము, బండ మీద సర్పము జాడ ఏమిటి? నా బుద్ధికి ఇది మించి ఉండదు. ఎప్పుడు జరుగుతుంది? సొలొమోను కాలంలో జరుగుతుందా? యేసుక్రీస్తు కాలంలో జరుగుతుంది. ఇది సొలొమోనుకు బయలుపరిచాడు, యేసుక్రీస్తు కాలంలో జరుగుతుంది. ఏమిటనంటే ఆయన సంఘాన్ని కట్టాడు. నువ్వు పేతురువి, నువ్వు బండవి. పేతురు అనే మాటకు అర్థమైంది కేఫానగా రాయి. నీ మీద నేనేం చేస్తాను? సంఘాన్ని కడతాను. ఇంకా రెండవది, రాయి అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు మీద ఏముంది? సంఘం ఉంది. రక్తము చేత కడగబడిన సంఘం ఉంది, పరిశుద్ధపరచబడిన సంఘం ఉంది, దేవుని ఆత్మచేత నింపబడిన సంఘం ఉంది. కానీ బండ లేకి పోవట్లేదంట, బండ మీదకు పోతుందంట. తెలుసా? ఎందుకో తెలుసా? బండ లేకి పోదు కానీ పరిశుద్ధుడు బండ మీద ఉన్న సంఘం లేక మాత్రం వాడు పోతాడు. ఎందుకో తెలుసా? అందరూ క్రీస్తులాగా లేరు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కక్షలు పెట్టుకొని సంఘంలో ఉంటివే, దేశం పెట్టుకొని సంఘంలో ఉంటివే, అపవిత్రత పెట్టుకొని సంఘంలో ఉంటివే, వాడు ఎక్కడికి వస్తున్నాడు? నిజంగా కడగబడి చెట్టొస్తున్నాడు. అందుకని 2 బాప్తీసాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని బాప్తీసాలు ఉన్నాయి? 2 బాప్తీసాలు ఉన్నాయి. ఏమిటా 2 ఒకటి నీటి మూలముగాను, ఒకటి ఆత్మ మూలముగాను. నీటి మూలం బాప్తిసం జరిగిందా కానీ నీకు ఆత్మ మూలం బాప్తిసం జరిగిందా? పరిశుద్ధాత్మ దేవుడు 91లో నా చిన్నతనములో నాకు ఊహ తెలియని సందర్భంలో నా అన్నని భయంకరంగా తిట్టుంటే అది ఎత్తి బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు నేను చిన్నతనంలో నా అన్నను అలా మాట్లాడానని. నీ పాస్టర్కి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. నీ పాస్టర్, మన పాస్టర్ మనకేమిస్తాడంటే, నీటి ద్వారా పాపాలు ఒప్పుకుంటున్నావమ్మా? ఒప్పుకుంటున్నాను సార్. ఎన్ని పాపాలో తెలియదు. పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగితే ప్రతి పాపాన్ని ఆయన ఒప్పించి యేసుక్రీస్తు రక్తము చేత కడిగి పాతవి తుడిచిపెట్టి కొత్త నూతనమైనటువంటి విధానంలో నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ బండ క్రీస్తు అయితే, ఆ బండ మీద సంఘం ఉంటే సంఘంలోకి వెళ్తున్నాడు అంటవాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై ఎట్టుండాలంట? మెలకువ. ఒకటి మామూలు బుద్ధి కాదు. ఏ బుద్ధి కాదంట? మామూలు బుద్ధి కాదు. నిబ్బరము అని అంటే కదలడు. కదలతాడా? నిబ్బరం కలిగి ఉన్నాడంటే ఏంది? నువ్వు నిబ్బరం గలవాడై, యెహోషువతో చెప్పాడా, నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో. ఇదిగో నీ ఎదుట నువ్వు బతుకు దినములన్నీ ఎవడు కూడా ఎదుట నిలవలేడు. నిబ్బరం అనేది సంఘములో ఉంటే కదలవు. ప్రైజ్ ది లార్డ్. నిబ్బరము కలిగి నువ్వు బుద్ధి గలవాడవై మెలకువగా ఉండి చదవాలి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు తెలుసా? ఎవరిని మృంగుదనా నువ్వు వెతుకుతూ. ఎందుకు మెత్తబడలేదు హృదయాలు? ఎందుకు సాత్వికమైన మనసు లేదు నీకు? ఎందుకు నువ్వు ఎందుకు గద్దిస్తారు సేవకులు? ఎందుకు అరుస్తారు? చెప్పా, ప్రేమ అనేది దైవ సంబంధమైనదైతే ప్రాణం పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దైవ సంబంధమైతే, ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనని, అనగా ఎవరిని? తన సొంత కుమారుని మన కోసం ఏం చేశాడంట? అనుగ్రహించాడు. ఆ ప్రేమ నశించిన దాన్ని వెతకి రక్షించడానికి తన కుమారుణ్ణి పంపించాడు. మీరు ఆలోచించండి. దైవ ప్రేమ అనేది త్యాగముతో కూడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అనేటువంటి ఆ దైవ ప్రేమని కామం అనే దానికి మార్చేశారు దుర్మార్గుల. ప్రైజ్ ది లార్డ్. దేనికి మార్చారు? ఈరోజు సినిమాలో ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు దేనికి చెప్పండి? దేనికి? ఆ పాటల్లో ఉన్నటువంటి వాళ్ళు రాసిన పాటల్లో చూడండి, శరీర సంబంధమైనటువంటి కామ వికార సంబంధమైనటువంటి ప్రేమగా మార్చారా, లేకపోతే దైవ సంబంధమైన ప్రేమగా మార్చారా?
ప్రేమ అన్నప్పుడు భార్యాభర్తలకు సంబంధించింది. ప్రేమ అన్నప్పుడు అది శరీర సంబంధమైంది కాదు. ప్రేమ అన్నప్పుడు ఆదాము అవ్వలు దిగంబరత్వం లేకుండా దైవంలో ఉండారు. ప్రైజ్ ది లార్డ్. కానీ పుండు తిన్న తర్వాత ఆ ప్రేమని దుర్మార్గుడు ఏం చేశాడంటే కామానికి మార్చాడు. ఈరోజు మనిషి ప్రేమని కామములో పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు కామముతో నిండినటువంటి ఆ కళ్ళని తీసేసి మనోనేత్రాలు దయచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుకి వాక్యాన్ని ఎక్కడి నుంచి చూపించినాడు? యేసు ప్రభువుకి వాక్యాన్ని ఎక్కడి నుంచి చూపించినాడు? దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని ఎక్కడి నుంచి చూపించాడు? వాడికి తెలియదా వాక్యము? సైతాన్ గడికి వాక్యం తెలియదు అంటారా? వాడికి తెలుసు. యేసు ప్రభువుకే వాక్యంతో చెప్తున్నాడు. నేను చెప్పాను, వాక్యముతో శరీర సంబంధమైన ప్రేమను దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యముతో యవ్వనస్తులని వాక్యముతో దైవ ప్రేమలోకి నడిపిస్తాడు. దేవుని కోసం వాడబడతాడు. నేను అంటాను, యేసేపుకి వివాహం కావాలని దేవునికి తెలియదా? 30 సంవత్సరాల వరకు యేసేపు 17వ సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు ఆయన కూడా 17 సంవత్సరాల వయసు వచ్చిందే కదా. 20వ సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలి కదా, 21లో పెళ్లి చేసుకోవాలి కదా. 30వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయిన తర్వాత దేవుడు అక్కడ ఒక యాజకుని యొక్క కుమార్తెని తీసుకొచ్చి వివాహం చేసేదాకా దేవుని పని చేశాడా? కామం కోసం పరిగెత్తాడు. మరి ఈరోజు నీ యవ్వనాన్ని ఎవడికి ఇవ్వాలి? నీ యవ్వనాన్ని ఎవడికి ఇవ్వాలి? నువ్వు ఎవడ పని చేయాలి? అసలు నన్ను అడిగితే ఈ మాటలు, ఈ వాదాలన్నీ దైవ సంబంధమైనవే, లోక సంబంధమైనవే? మనల్ని బట్టి ఆ చర్చి అంటారు, ఆ చర్చికి వెళ్తుంటారు. ఇదేంది ఈ ప్రేమ కొల్లాట్లు, ఏంది ఇదంతా లోక సంబంధమైంది. అప్పుడు ఎవరి నామ అవమానపరచబడుతుంది? ఎవరి పని చేయాలి? మనము దేవుని కార్యాన్ని చేయాలి. వాక్యంలోనే చూపించినని అంటారు. ఆ వాక్యము నిజమైతే దేవుడు ఏం చేయాలా? చెప్పండి. 17వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం దాకా యేసేపు పడ్డ శ్రమలు ఎలాంటివి? ఇనుము ఆయన పాదాలను ఏం చేసిందంట? బాధించిందంట. సంఖ్యలు ఆయన చేతుల్ని నొప్పించాయంట. శిరసల్లో పడ్డాడు, అన్నిట్లో పడ్డాడు. ఎవరు ఒక ఇసను ఉంది ఆయనకి, ఒక గురి ఉంది. ఆ గురి మీద బయలుదేరాడా లేకపోతే లోక సంబంధం బయలుదేరాడా? ఒక గురి. దేవుని కార్యం చేయాలి. లాస్ట్లో అన్నలతో అంటాడు, అన్నలతో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు, కానీ దేవుడు దాన్ని మేలుకి మార్చాడు. మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి ఆ యొక్క కరువు నుంచి కాపాడడానికి మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించారు. మీరు నన్ను శ్రమపరిచారని అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎవరు పని చేశాడు? యేసేపు. ఎవరు పని చేశాడు చెప్పండి? ఎవరు పని చేశాడు? అమ్మాయి కోసం పనిచేశాడా? శరీరేచ్ఛల కోసం పనిచేశాడా? ఇది ప్రేమ కాదు, కామము. నేను మొదటే చెప్పాను, శరీరేచ్ఛ అనేది విడిచిపెడితే దైవ పని అనేది నీ శరీరంలో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు మ్యారేజ్ ఎప్పుడైంది అనుకుంటున్నారు? 35లో మ్యారేజ్ అయింది నాకు, తెలుసా? 35. ఆమెకి నాకు 10 సంవత్సరాలు తేడా. దేవుడు కలిపేదాకా ఆగే నేను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పని చేయడం ప్రారంభించా 91లో. నేను నా వయసు అంతా లెక్కేసుకోండి. ఇప్పుడు 24 నుంచి 91కి ఎంత? 91కి 2024కి ఎంత వయసు? ఒకసారి కౌంట్ చేయరా. 91లో మ్యారేజ్ కాదు, దేవునిలోకి వచ్చాను. 98లో మ్యారేజ్ అయింది నాకు. 98లో మ్యారేజ్ అయింది. అప్పుడు 98 నుంచి 91కి లెక్కైనా, 98 నుంచి 91కి 7 సంవత్సరాలు. మరి 91లో నేను బాగా ఎవరున్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాయి. ఎగరకూడదా? 7 సంవత్సరాలు ఎందుకు కనిపెట్టాను చెప్పండి? అప్పుడు లేదంటారా? మీకు తెలుసా? అప్పుడు నా అందం మీకు కూడా లేదు. నా ఫోటోలు ఉన్నాయి, చూపిస్తానే. ఎలా ఉండవు అడగండి, చెప్తాడు. అడగండి, ఎట్టున్నాను అడగండి. నేను నాకు వివాహం అయినప్పుడు నా ఫోటో చూపిస్తాను, ఉండండి. నేను ఇంకా ఎవనుడుగా ఉన్నాడు ఫోటో పెడతా, ఉండండి ఒకసారి. పరిగెత్తే వాళ్ళు పరిగిరంటారా?
యవ్వనేచ్ఛల తిమోతి, యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపో, పారిపో యేసేపు అన్నాడు దేవుడు, పారిపో యాకోబు అన్నాడు. దేవుని కోసం పనిచేస్తే యేసేపులాగా ప్రధానమంత్రి అవుతాం. దేవుని నామానికి స్తోత్రం. వాడు ఎక్కడ కలబెడతాడు అనుకుంటున్నారు మీరు? బండ మీద సర్పము జాడ చూసారా? బండ మీద ఏముంది? బండ క్రీస్తు అయితే దేని మీద కట్టాడు? పేతురు రాసినటువంటి చూడండి, ఎపిసోడ్ రాసిన పేతురు రాసిన పత్రిక బాగుంటుంది, చూపిస్తాను చూడండి ఒకసారి. క్రీస్తు యేసు అనే పునాది మీద మీరు కట్టబడి ఉంటుంది చూడండి. మనం కూడా ఎట్ట కట్టబడ్డా? ఆత్మ సంబంధమైన రాళ్ళగా కట్టబడ్డామంట. చూడండి ఒక మాట మొదటి పేతురే అనుకుంటా. సజీవమైన రాళ్ళ వలె ఉండి మనం ఎట చేసాము చూడండి. 19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయం 19వ వచనం చూడండి. అమూల్యమైన రక్తము చేత. దేని చేత అంట? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకము వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారై మీరు ఎరుగురు కదా, విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిన గాని. సరేరా, రెండో అధ్యాయము 4వ వచనం చూద్దాం. మనుషుల చేత విసర్జింపబడినయు, దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభు నొద్దకు వచ్చిన వారై. ఎవరంట రాయి? ప్రభు. సజీవమైన రాయి ఎవరు? ప్రభు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలుల చేత బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం మనము. ప్రైజ్ ది లార్డ్. ఎవరంట మందిరము? మనము. ఎవరంట రాయి? ప్రభువు. మందిరం ఎవరంట? మనము. రాయి ఎవరంట? ప్రభు పునాది అయితే దాని మీద ఎవరు కట్టబడుతున్నారు చెప్పండి? ఈ మందిరము అన్న మీద కట్ల ఎవరి మీద కట్టి పెట్టారు? ప్రభు మీద కట్టి పెట్టారు. ఇప్పుడు మందిరం ప్రభు మీద ఉంది, మందిరం అన్నా సంఘం అన్నా ఒకటే. అప్పుడు ఈ సర్పము అయినటువంటి, ఈ ఘట సర్పం అయినటువంటి ఈ సైతాను గాడు ఎక్కడ తిరుగుతున్నాడు? ప్రభువుకు రాయి లేకపోతున్నాడా? రాయి మీద ఉన్న సంఘం లేక వస్తున్నాడు? మీరు బెల్లం కొట్టిన రాయి ఉన్నట్టుంటే కుదరదు. నాకు ఆన్సర్ ఇవ్వండి. మీకు అర్థమవుతుంది? అర్థం కాలేదా? మరి అర్థమైతే యేసు పాము వచ్చి బండ లేకపోతుందా? బండ మీద పోద్దా? బండెవరు చెప్పండి? బండెవరు? బండ మీద ఏముంది? బండ మీదకి ఏమొస్తుంది? ఎడదగల పెడుతుంది సంఘాన్ని. చెప్పండి. నీకు చెప్పాల్సిన మాట నీకు ఆలోచన చెప్తుంది, నాకు చెప్పాల్సిన నాకు చెప్పేస్తుంది, ఆడ చెప్పాల్సింది ఆడ చెప్తుంది. ఎక్కడ తిరుగుతుంది అది? చెప్పండి అమ్మా. అందుకని నా బుద్ధికి మించింది అది. నువ్వు సైతాన్ని కానీ కనిపెట్టాలంటే పేతురు రాసిన పత్రికలేనే మనకు ఏమిచ్చాడు? మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై, చదవండి ఒకసారి పేతురు 5:8 వచ్చిన. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవడిని మింగుదునని వెదకొచ్చు తిరుగుచున్నాడు. వాడు వచ్చి నీకు గుసగుసలాడినాడు అనుకో, నోరు మూసుకొని బోరావతలకు అని చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది అక్కడ? మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతకుచ్చు తిరుగుచున్నాడు. మీరేం కలిగి ఉండాలంటే అప్పుడు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి మీ విరోధిని అపవాది తిరుగుచున్నాడు గనుక, ఇంకా చదవాలని చెప్పాను నేను దాన్ని. ఇంకా కిందకు చదవాలి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే ఏ విధమైన శ్రమలు? వాడు తిరుగుతున్నాడు గనుక అలాంటి శ్రమలే ఉన్నాయి గనుక విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. వాడు తిరుగుతున్నాడంటే దేవుణ్ణి బట్టి నీకేమొస్తుంది? శ్రమ వస్తుంది. ఒకడు సేవకుడుగా నన్ను నిందించినప్పుడు నాకేమొస్తుంది? ఆ శ్రమలో నువ్వు ఉండాలంట. చూడండి అక్కడ, చదవండి బాగానే.
లోకమందున మీ సహోదరుల యందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నమని తిరుగుతున్నాడు, ఎరిగి గొడవలు పెడుతున్నాడు. అయితే మనం సహించాలి, శ్రమ పడాలి. ఈ శ్రమలే మీ సహోదరుల యందున ఉన్నవి. చదవాలి. ఎరిగి విశ్వాసమందు విశ్వాసమందు స్థిరులై ఎట్టుండాలంట మనము? స్థిరులై స్థిరంగా ఉండాలంట సంగమలో. అలుగులు అలిగేది ఎవరు? పెద్దోళ్ళ పసిబిడ్డలా? నేను రెండు చెప్తాను. పసిపిల్లలు అలిగినారు, వాడిని ఎత్తి ఈడ్చి రాబా నైట్కి పోరా అని చెప్పి ఈదులు బయటకి ఎట్టి వేసేస్తారు. మీరు వాడు ఎక్కడికి వచ్చేస్తాడు? ఎక్కడికి వస్తాడు చెప్పండి? కొట్టి ఈడ్చట్టేసినా కూడా వాడు మళ్ళీ వచ్చేస్తాడు. నా ఇంటికి రాబాకంటది. ఏలుగు దగ్గర ఎత్తి వేసేస్తుంది. ఒక ఎవరిని వస్తున్నారు దగ్గరకు రాబాకని అదే మరి ఈడ్చి బయట ఏమవుతుంది తెలుసా? లోకంలోకి పోవడం. వాడు లోకంలోకి పోయినా పర్వాలే, రైలు కట్ట బాయిలు ఎత్తుక్కుంటాడు. ఎక్కడికి పోతాడు? ఎక్కువగా యవనస్తులు ఉరి పెట్టుకొని రైలు కట్టల మీద చనిపోయేవాళ్ళు ఎవరోళ్ళు? ఇంట్లో గొడవలే, ఇంట్లో సమస్యలే, ఇంట్లో ప్రాబ్లమే. వాడిని అడగండి. కోటపల్లిలో 2 జరిగాయి. 2 డీసెంట్గా జరిగితే రెండింటిని నేను విచారిస్తే సేమ్ ఇదే పరిస్థితి. ఏందరనంటే వాళ్ళ నాయన వాడిని తిట్టాడంట, వాడు పోయి రైలు కట్ట మీద పడ్డాడంట. వాళ్ళ అమ్మ వాడిని తిట్టిందంట, వాడు పోయి పడ్డాడంట. వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడంట, వాడు పోయి. సమస్యలు ఎక్కడ? నువ్వు ఇక్కడుండు, ఆ సమస్యలు రావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుల్లో ఉంటే ఆ సమస్యలు రావు. స్థిరమైన విశ్వాసములో స్థిరమందు నిలిచి చదవాలి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చెప్పండి, వాడిని ఏం చేయాలి నువ్వు? సేవకుడు దైవ సంబంధమైన వాడు, విశ్వాసి దేవుని సంబంధమైన బిడ్డ. నా విశ్వాసి దగ్గరకు వచ్చి నువ్వు నా విశ్వాసాన్ని కలబెట్టడానికి నీకెంత ధైర్యం రావని విశ్వాసం మీద కదా పోవాల్సింది, సైదనగడ మీదకి పోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. నా పాస్టర్కి నాకు గొడవ పెట్టడానికి నువ్వెవరు అని చెప్పి సైతానిచ్చే ఆలోచన మీదకి మనం ఏం చేయాలా? యుద్ధం చేయాలా. కానీ మనం ఎవరితో పోట్లాడుతున్నాం? మనం మెలకువగా ఉండి వాడిని గ్రహించలేకపోతున్నాం. కానీ మెలకువ లేక మనం ఏం చేసుకుంటున్నాము? చెప్పండి, మనం ఏం చేసుకుంటున్నాము? మెలకువ ఉంటే నీకు అర్థమైపోతుంది. దైవ సేవకుడు నా ఇంటికి వచ్చింది నా వేలుగోరే కదా, విశ్వాసం నా ఇంటికి వచ్చింది నన్ను ప్రేమించే కదా, ఒక బిడ్డ నాతో మాట్లాడుతుందంటే నన్ను ప్రేమించే కదా, మా దైవ సేవకుడు ఎలా అంటున్నాడంటే నా మేలుకోరమే కదా అని దైవ సంబంధమైన ఆలోచనలు మనలో ఉన్నాయనుకో, సైతానుగాడిని మనం మెలకువగా ఉండేవాడిని ఏం చేయగలం? దూరపరచగలం. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? చెప్పండి, దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? అప్పుడు చెప్పండి. నీ సాంగత్యం క్రీస్తుతో, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడుండి స్థిరంగా ఇక్కడ నిలబడి ఉండవా? దుష్టులతో సాంగత్యం చేసి చిన్నపిల్ల మనము చేసుకుందాము. ఎవరితో దుష్ట సాంగత్యం మంచి నడవడం ఏం చేస్తుంది? చెడి పడేస్తుంది. ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా మనం సహవాసం చేస్తే స్త్రీలుగా ఏం చేయగలం? మనం నిలబడగలం. ఆలోచన అనేది మనకు 2 విధాలుగా మనం ఆలోచనని మనం పసిగట్టాలా. ఒకటి, ఒక ఆలోచన మనకు మేలు కొరకుందా, కీడు కొరకుందా? కీడు కొరకు వచ్చే ఆలోచన ఏం చేయాలా? ఎగరగొట్టాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతానుగాడు మాట్లాడంటారా? నీకు విభేదం కలిగించేది ఎప్పుడు దైవ సంబంధమైన ఆలోచన రాదు. నిన్ను ప్రేమించేదానికే వస్తుంది దైవ సంబంధమైన ఆలోచన. నీకు విభేదం కలిగించే ఆలోచన ఎవరిది అనుకుంటున్నారు? సైతానుగాడిది. అప్పుడు దాన్ని పసిగట్టాలా. నువ్వు మెలకువగా ఉంటే దాన్ని పసిగట్టగలవు. కానీ దానికి నువ్వు లోబడి ఏం చేస్తావు? గొడవలు పెట్టుకోండి. అప్పుడు ఆలోచించండి. దేవుడు సంఘాన్ని కట్టినప్పుడు, దేవుడు సేవకుని పెట్టినప్పుడు, దేవుడు సంఘాన్ని ఇచ్చినప్పుడు సంఘము ఎవరిలో ఉండాలని చెప్పాను నేను? బండ మీద ఉంది. బండ మీద సంఘం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు సైతానుగాడిని నువ్వేం చేస్తావంట? ఎదిరిస్తావంట. కానీ సైతానుగాడికి బండ మీదకి వచ్చేదానికి అవకాశం ఉంది, చూసుకోవాలి. ఎందుకు? క్రీస్తులాగా సంఘం ఉంటే అది కూడా రాదు. క్రీస్తులాగా మనం ఉంటే వస్తాడా? రాడు. కానీ సంఘంలో 2 పెట్టాడు దేవుడు. కొన్ని గోధుమలు ఉన్నాయంట, కొన్ని గురుగులు ఉన్నాయి. వాడికి చులకన అయిపోయింది సంఘం అంటే.
క్రీస్తులేకి రాడు. సంఘం అంటే ఏమైపోయింది వాడికి చెప్పండి? సులకన అయిపోయింది. వాడిని ఎలా ఎదిరించాలి మనము? యాకోబు రాసిన పత్రిక రాశాడు కదా, చూడండి పక్కనే ఉంటుంది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. కాబట్టి చూసారా ఎక్కడ లోబడుతున్నాం? ఎవడికి లోబడితే సైతానుగాడు ఎదిరించగలం మనం? యాకోబు 4:7 వచనం. ఎవరికి లోబడాలంట నువ్వు? చూసారా, సంఘములో నువ్వు ఉన్నప్పుడు దేవునికి లోబడితే అపవాదిని ఎదిరించుటకు నీకు శక్తి రాస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవాది యొక్క ఆలోచనలో నేను చెప్తున్నాను, దేవుడు మనకు ఏమిచ్చాడు? ప్రాణము, ఆత్మ, దేహాన్ని ఇచ్చాడు. ఆత్మ ప్రాణము మిళితమై ఉన్నాయి. మీరు ఆలోచించాల, ప్రాణము ఆత్మ మిళితమై ఉన్నాయి. రక్తము ప్రాణములో ఏమైపోండి? కలిసిపోండి. ఆత్మ దేవుని మనకు నాసిక రంధ్రాల్లో జీవవాయువుని ఊదాడు. మనకు తెలుసు, జీవవాయువుని ఊదినప్పుడు దేవుడు జీవంతో మనిషి ఉన్నప్పుడు నిత్య జీవాన్ని ప్రభు మనకిచ్చినప్పుడు ఏ సైతాను కూడా మన దగ్గరకు రాలేకుండా పోయినాడు. కానీ నిత్య జీవాన్ని తొలగించేదానికి ఒక ఆలోచన పెట్టాడు వాడు. అర్థమైందా? నిత్య జీవాన్ని తొలగించడానికి వాడు ఆలోచన పెట్టాడు. ఏమిటి ఆలోచన అంటే, ఆ చెట్టు చూడు, ఏం చూడమన్నాడు? అవ్వతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ చెట్టు చూడు అన్నాడు. ఆ చెట్టు చూసినప్పుడు అవ్వ ఏం చెప్పాలా? ఇవి తినకూడదనియో ముట్టకూడదనియో దేవుడు మాకు చెప్పేస్తాడని చెప్పినప్పుడు దేవుని మాటకి మేము లోబడాలి. దేవునికి మేము లోబడి ఉండాలి. దేవునికి మేము లోబడాలి. కాబట్టి ఏడవాడు ఏం చెప్పాడు? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి. ఎవరికి లోబడి ఎదిరించాలండి? దేవునికి. ఇప్పుడు ఎవరికి లోబడ్డదవ్వా? అంత పెద్ద జనరేషన్ని అందరిని పాపంలో దించడానికి దేవునికి లోబడాల్సింది పోయి ఎవరికి లోబడ్డది? అపవాదికి లోబడ్డది. అవునా? చూచుటకు రమ్యమైనదియో ఎట్టుందంట? రమ్యమైనదియో వివేకమిచ్చే చెట్టు అంట. ఒరే, వివేకము గల బుద్ధి హృదయాన్ని ఎవడిస్తానన్నాడు? దేవుడిస్తానన్నాడు. అది చూడడానికి ఎట్టుందంట? రమ్యమైనది, వివేకమిచ్చు. ఫస్ట్ కుయుక్తి చేత అని రాస్తాడు. ఏమని రాస్తాడు? 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మాట ఉంటుంది. తిమోతి 1 పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మీరు చూడండి. క్రీస్తు యొక్క సరళత నుండి ఏం చేస్తాడంట సైతానుగాడు మనల్ని? క్రీస్తు యొక్క సరళత నుండి చూద్దాం ఒకసారి, చదవండి బాగానే. మొదట ఆదామును 2:14 స్త్రీలు మౌనంగా ఉండి నేర్చుకునవలసిందే. కానీ నేనంటాను ఒకసారి కొరింథీయులు రాసిన పత్రికలో, కొరింథీ పత్రికలో ఉందన్నమాట, చూద్దాం ఒకసారి. ఇది మోసం చేసిన దాని గురించి రాశాడు. అక్కడేమో 11వ అధ్యాయం అనుకుంటా, 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనా? క్రీస్తు నన్ను పోలి నడుచుకున్నట్లు ఆయన రాశాడు. ఇంకొక అది మీకు వచ్చిన గుర్తుంది కదా? వచ్చినవైతే మీకు గుర్తుంది. నేను చెప్తున్నాను, క్రీస్తు యొక్క సరళత నుండి పవిత్రత నుండి ఏం చేస్తాడంటే వాడు మనల్ని నాశనం చేస్తాడు. వాడు కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు అన్నట్టు. అమ్మా 11:3 చదవండి ఒకసారి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తునందున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను మీరు తొలగిపోవాలని భయపడుచున్నాను. కుయుక్తి చేత అవ్వని మోసపరిచింది. మొదటి కుటుంబము లేని దెబ్బ కొట్టింది. వచ్చిందా రాలేదా చెప్పండి?
నేను ఆలోచించాను, ఏదైనా తోటలోకి వాడు వచ్చేదానికి అధికారం, ఏదైనా తోట తర్వాత పైకి ఎత్తబడింది, దేవుడు కూడా తోటలో వాళ్ళు ఉండకుండా తోలేశాడు. ఏదేం తోటలోకి వచ్చాడు వాడు, చూసారా? అంటే సంఘంలో కూడా వచ్చేదానికి అధికారం ఉంది. వాడు ఏదేం తోటలోకి వచ్చి ఆదాముని మోసపరిచేదానికి వాడి యొక్క ఉపయోగాన్ని, తెలివిని, కుయుక్తిని వాడు ఉపయోగించాడు. అప్పుడు మనము బండ మీద సర్పము తిరగతుందని మనము ఆలోచన చేయాలి. బండ మీద, నేను చెప్తున్నాను, బండలో కాదు, క్రీస్తులో కాదు, బండ మీద సంఘం కట్టబడింది. సంఘం కట్టబడినటువంటి సంఘములో వాడు ఏం చేస్తున్నాడు? తిరుగులాడుతూ ఉన్నాడు. ఈ తిరుగులాటలో వాడు ఏం చేస్తున్నాడు? ఎవడిని మింగుదునా? ఎవడిని మింగుతాడు చెప్పండి? ఎవడు కలహముతో ఉంటాడు, ఎవడు మనసు చెరపబడి ఉంటాదో, ఎవడు మనస్సులో క్రీస్తు లేడు, ఎవడు హృదయంలో దేవుని వాక్యం లేదు, వాడిని వాడు పసిగడతా ఉంటాడు. వెంటనే వాడు ఏం చేస్తాడు? మింగతాడు. మింగడము అనే దాని మీద ఇంతకుముందు ఒక మాట చెప్పాను నేను. మింగడము అని అంటే అపవాది కడుపులో ఉంటావు. అర్థమైంది? నువ్వు వాడు మింగేసాడు అనుకో, ఎక్కడ ఉంటావు నువ్వు? అపవాది కడుపులో ఉంటావు. అపవాది కడుపులో ఉన్నావు అనుకో, వాడు ఏం చెప్పింది అది నువ్వు చెయ్యాలి. గర్జించు సింహం వల్లే వాడు ఎవరిని మింగుదునని తిరుగుతున్నాడు. వాడు మింగేశాడు అనుకో, వాళ్ళు ఉంటావు, నువ్వు మింగకుండా చూసుకోవాలి. అందుకని సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచింది. సర్పము అన్నప్పుడు ఘట సర్పం అంటాడు, ఒక దగ్గర సాతాన్ అంటాడు, ఆది సర్పం అంటాడు, అపవాది అంటాడు. వాడు చేసే పనులన్నీ కూడా అట్నే ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది అది? చెప్పండి, ఎక్కడ తిరుగుతుంది? చెప్పండి, ఎక్కడ తిరుగుతుంది? మన దగ్గరకు రాలేదంటారా? మన దగ్గరకు రాలేదంటారా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముగిస్తున్నాను, సమయం అయింది కాబట్టి. గలతీలకు రాసినటువంటి 5వ అధ్యాయము మీరు తీయాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం నేను చూస్తాను, చెప్పిన వచ్చినాన్ని మీరు చూడాలి. మీరు 24వ వచనం చదవాలి, 26వ వచనం దాకా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను వేసి ఉన్నారు. ఏం వేసేసాం మనము? సిలువేసేసాం. సిలువేసేసాము అంటే మీరు సిలువేసేసామంటే మీకు అర్థం కాదేమో, అర్థమయ్యే మాట చెప్తాను. యేసుక్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు పాపాన్ని ఏం చేశాడంట ఆయన? సిలువేశానని చెప్పవాడు, పాపాన్ని ఏం చేశాడు? దానికన్నా కూడా ఇంకా మించిన మాట ఉంది. మీకు 8:3 చెప్పాలి ఇంకా మళ్ళీ నేను ఏం చేశాడు అనేది. మీరు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదవాలి. మళ్ళా ఏం చేశాడో యేసు ప్రభు చెప్పాలంటే, పాప శరీరాకారముతో పంపి పాపానికి ఏం పడిందంట? శిక్ష పడింది అంటాడు. చూడండి ఒకసారి, శిక్ష పాపానికి ఏం పడి. యేసు ప్రభు సిలువలో చనిపోయాడని మనం అనుకుంటున్నాము, ఆయన పాపాన్ని చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరణం యొక్క బలం కలిగిన వాడిని, అపవాదిని మరణం ద్వారా ఏం చేశాడు? చంపేశాడు. అంటే చచ్చిపోయింది, ఇంకా పని చేయదు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు ఒకదాన్ని చంపేస్తే ఇంకా పని చేస్తుంది. మరణము యొక్క బలము కలిగిన వాడిని అనగా అపవాదిని మరణం ద్వారా ఏం చేశాడు? నశింపజేయుటకును, దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడయ్యాడు. అంటే మరణము యొక్క బలం కలిగిన వాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? విజయం ముందు మరణం ఏమైంది? మింగివేయబడింది. యేసు ప్రభు నీ మీద ఉన్న మరణాన్ని, నా మీద ఉన్న మరణాన్ని మింగేశాడు. ఆయన మింగేసినప్పుడు మనకేమిచ్చాడు? జీవం ఇచ్చాడు. ఆయన మింగాడు కాబట్టి చనిపోవాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు దేవుడు. పాపముగా చేశాడంటే ఆయన పాపి కాదు, మన పాపాలన్నీ ఆయన కడుపులో ఉన్నాయి. అందువలన ఆయన ఏం చేశాడు? అందుకనే గెత్సెమనే తోటకాడ యేసు ప్రభు సిలువేసేదానికన్నా కూడా ఈ గిన్నె తాగుతున్నాడే దానికి భయపడ్డాడంట ఆయన. అంటే నేను ఈ గిన్నె తాగానంటే నన్ను దూరం అయిపోతావు కదా, ఈ గిన్నె తాగానంటే నేను పాపముగా చేయబడతాను కదా, ఈ గిన్నె తాగానంటే నేను పాపిగా మారిపోతాను కదా. మారిపోతానంటే చనిపోవాలి కదా. మరణము చనిపోనోడికి మరణం వచ్చిందంటే మనందరి పాపాలు ఆయన మీద పడ్డాయి కాబట్టి, మరణం యొక్క బలం కలిగిన వాడు మరణం ద్వారా ఏం చేశాడు? నశింపజేశాడు కాబట్టి. ఇప్పుడు ఈడు ఏమంటున్నాడు తెలుసా? ఈ వచనంలో చాలా ప్రాముఖ్యమైన విషయం వచనం ఇది. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారంట?
శరీరమును దాని ఇచ్చలతోను, దాని ఇచ్చలు. దురాశలతోను. ఇచ్చ అనగా శరీర కోరిక. నీకు ఏదైతే దైవత్వాన్ని నీ కన్నులకు మరుగు చేసి లోకందాన్ని ఏం చేసింది, ఆకర్షణీయంగా చేసింది. అర్థమైందా? దైవముఖమైనటువంటి ఆ దైవత్వాన్ని నీలో, అంటే దేవుని కోసం బతకాలా, దేవుని కోసం జీవించాలా అన్నటువంటి తపన నీకు మరుగు చేసి అందంగా ఉండదు కాబట్టి ఆ అమ్మాయి నాకు కావాలనేవాళ్ళు, ఆ అమ్మాయి నాకు కావాలనేది, ఇదిగా కావాలనేది, ఈ ఆకర్షణీయమైనటువంటిది నీలోకి పంపించేశాడు. ఏం చేశాడంట? ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాటన్నిటినీ యేసుక్రీస్తు సిలువ ద్వారా నువ్వు వీటన్నిటిని చంపేశావని దాని అర్థం. సిలువ వేసేసావంటే చచ్చిపోయినాయి శరీరాశలు, దురాశలు చచ్చిపోయినాయి, వ్యభిచార కార్యాలు చచ్చిపోయినాయి, పాప సంబంధమైంది చచ్చిపోయింది. ఇంకా నా జీవితం, నా శరీరం దేనికోసం పనిచేస్తుంది? క్రీస్తు కోసం పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? చేసావా పని? అప్పుడు యవనస్తులు ఎవరు కాడి మోయాలా? చెప్పండి. లేదా యవనస్తుల గురించి ఏం మాట్లాడలా? లేదా యవనుడా నువ్వు యెహోవా కాడి మొయ్యాలి. ఆ కాడి మోపింది ఎవరు? దేవుడే. నా కాడి మోయటం మీకు సులభం. నా సిలువనెత్తుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువను ఎందుకు ఎత్తుకుంటున్నామంటే సిలువలో నీ పాపం చచ్చిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. సిలువ ఎత్తుకుంటున్నామంటే యేసు ప్రభువులో నడవడం ప్రారంభిస్తా. సిలువ ఎత్తుకున్నప్పుడు ప్రభుతో కూడా జీవిస్తా. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎందుకంటే క్రీస్తుతో కూడా నేను సిలువ వేసాను కాబట్టి. యేసు ప్రభు పాపాలు ఎట్టయితే చంపేసినాడో అవన్నీ నా జీవితంలో చచ్చిపోయినాయి. ఇంకా నేను బ్రతికేది క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. అందుకని యవ్వనస్తులు లేపుతున్నాడు యోహాను గారు. యవ్వనులారా మీరు బలవంతులు. ప్రైజ్ ది లార్డ్. ముసలోడైన తర్వాత నువ్వు సేవ చేయలేవు, పిల్లోడుగా ఉన్నప్పుడు నువ్వు సేవ చేయలేవు, ముసలోడు అయినప్పుడు నేను ఆడబోయేదబ్బాని కాళ్ళు పట్టుకుంటావు, పిల్లోడుగా ఉన్నప్పుడు నీకు తెలివి లేదు కాబట్టి ఇంటికాడు ఉంటావు, యవనుడుగా ఉన్నప్పుడు పని చేసావంటే ముసలోడుగా ఉన్నప్పుడు నేను ఎత్తుకుంటాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాజబాబు అన్న గారు ఒక మాట అనేవాడు. రాజబాబు అన్న గారు ఒక మాట అనేవాడు, నేను నా ఇష్టంగా యవనులు తిరిగితే ఎవడు కనబడలా, నేను ముసలోడైన తర్వాత ఆయన అన్నాడు నేను ఎత్తుకుంటున్నాను కాబట్టి అందరూ కనబడతావు చూడు అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యవనంలో ఉన్నప్పుడు ఎవడికి తెలియలా, ఆయన ముసలోడైన తర్వాత అందరికీ తెలిసిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అన్నాడు ఆ మాట, నేను యవనుడుగా ఉన్నప్పుడు నా ఇష్టంగా తిరిగా, కానీ ఎవడికి నన్ను నా మొహాన్ని చూసేవాడు అక్కడ కూడా లేడంట. కానీ నేను ముసలోడైన తర్వాత ప్రతి గ్రామం రాజబాబు అన్న మా ఇంటికి రా అంటుందంట. వాక్యం చెబుతూ వారి ఇది ఎక్కడాలంటే ప్రభువుని అడిగితే నేను ఎత్తుకున్నాను రా నిన్ను అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇష్టంగా నన్ను ఎత్తుకోవాలనుకున్నావు, నీ వల్ల కాల, అది నువ్వు నన్ను పోయలేవు, కానీ నేను ఎత్తుకున్నా నిన్ను మోస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు యవనుడు దేవుడి చేతిలో పడాలా? చెప్పండి, దేవుడి చేతిలో పడాలా? సైతాన్ తిరగతున్నాడు, జాగ్రత్త. మనం చూస్తాం సామెతలు 31 అంటున్నాడు, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రమే కొనియాడబడుతుంది. అందుకని చాలామంది అనుకుంటారు అందంగా ఉండాలా, ఆకర్షణీయంగా ఉండాలా. నేను అనుకున్నాను, ఇప్పుడు నేను ఒక మాట అంటాను, మనిషి ఏం కోరుకుంటాడు? అయితే నేను యూట్యూబ్లో చూస్తారేమో కాబట్టి నాకు ఒక భయం వేస్తుంది, చూసినా పర్వాలేదు. అప్పుడు నన్ను అన్నారు, ఏమన్నారు తెలుసా, అబ్బాయి భలే ఉండడని. ఇప్పుడు ఎవరు బాగున్నారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఆమె బాగుంది, నేను బాగున్నాను. అప్పుడు వాళ్ళు వచ్చి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా అబ్బాయి భలే ఉంటాడు అన్నాడు. మీకు తెలియదు ఆయన, ఇది అందం మోసకరము, సౌందర్యార్థము, ఇది వాడిపోద్దురా, ఈ వాక్యం ఇది వాడిపోతుందిరా అని. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆమె పసి ఆమె, ఇప్పుడు ఆమె ఎట్టుంది? ఇప్పుడు మా ఇద్దరు అందం ఎవరిది? నాది పోయింది. నువ్వేదయ్యా బక్షకి పోయి ముసలు లేకుండా అని అన్నాడు. ఆమె ఏమో బాగుందని అంటున్నారు. అప్పుడు అందము మోసం చేస్తుంది నిన్ను, సౌందర్యము వ్యర్థం అంటున్నాడు దేవుడు. దేవుడు ఎంత భయభక్తులు కలిగి ఉండు కొనియాడబడతావు, అది పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎత్తుకున్నప్పుడు కనబడతాం,
దేవుడు తీసుకుంటాడు. వృద్ధాపంలో దేవుడు వస్తాడంట, నువ్వు నడవలేవు కాబట్టి నేను తీసుకుంటా. యవనుడుగా ఉన్నప్పుడు నా పని చేసావు కాబట్టి వృద్ధాపంలో నేను ఎత్తుకుంటాను అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఈరోజు క్రీస్తు యేసు సంబంధులు దురాశలని, ఇచ్చలని సిలివేసేయాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వాటిని చంపేయాలి. నువ్వు వాటిని చంపకపోతే బతకలేవు, క్రీస్తులో నిలవలేవు, వాక్యమందు నిలవలేవు. నేను అందుకోసమే చెప్తున్నాను, ఆత్మచేత బాప్తిసం తీసుకున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించాడా? నీ పాపాలన్నీ ఒప్పింప జరిగాయా? నువ్వు దేవుని కోసము బ్రతకాలని ఎప్పుడు వస్తా తెలుసు ఆశ? యేసుక్రీస్తు రక్తము నీలోకి వచ్చినప్పుడు ఇంకా బతికితే దేవుడి కోసమే బతకాలనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరుగుతున్నాడు ఇక్కడ. ఆ రోజు అనుకునేవాడు, ఈరోజు వాక్యం పడేటప్పటికి ఎట్టుంది పరిస్థితి చూస్తున్నాం కదా. ఆ రోజు వాక్యం పడేది ఎట్టుంది ఇప్పుడు పరిస్థితి. వాక్యం పడితే మనిషి ఇంట్లో ఏం చేయాలి? ఎవరి కోసం బతకాలనిపిస్తుంది? రోషం కలుగుతుంది దేవుని కోసం. అందుకనే మంచిగా చెప్పినప్పుడు వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పాను అది ప్రేమ కాదు, కామని చెప్పాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ప్రేమ కాదు, అది నీ కన్నులకు అలా అనిపిస్తుంది. సైతానుగాడు వాక్యంలో నుంచి కూడా మనకు దేవుడు చూపిస్తాడా? ఎవనుడా నువ్వు నాడ కోసం నడవరా అని చెప్తాడు, కానీ దేవుడు ఎవరుడన్నా పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పాడు. పెళ్లి చేసుకునే టయాలు పోయినాయి, పెళ్లి చేసుకునే టయాలు పోయినాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాకడ వస్తుంది కాబట్టి ప్రభు కోసం బతుకని చెప్తాడు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోషం కలిగి నా కోసం బతుకని చెప్తాడు. యేసుక్రీస్తు కోసం బతుకని చెప్తాడు. నీకు రక్తం లోపలికి వస్తే ఆ మంట ఏందో నీకు అర్థమవుతుంది. యోహాను మండుచు ప్రకాశించు దీపమైనాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని వెలుగులో కొంతమంది ఉండగలిగినారంట. మంట మంట మనోలే. పరిశుద్ధాత్మదేవా నీ అగ్ని కురిపించు, నీ అగ్ని కురిపించు. యా కురిపించదు అగ్ని? 2 ఉన్నాయి అగ్నిలు, తెలుసా మీకు? 2 అగ్నిలు ఉన్నాయి, జాగ్రత్త సుమా. 3 బాప్తిసాల గురించి ఇదే యోహాను గారు చెప్పాడు. నేనేమో మీకు నీళ్ళలో ఇస్తున్నాను, నాకెనకు వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ, తెలుసా? నిత్య నరకాగ్నిలోకి పంపించేది ఎవరు చెప్పండి? ఎవరు? సాతానా? చూడండి, ఈ పక్క ఎడం పక్క కొంతమంది ఉన్నారంట, కుడి పక్క కొంతమంది ఉన్నారంట. వీళ్ళతన్నాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు ఆహారం పెట్టావు, నేను తప్పికొన్న వాళ్ళు అంటున్నారు, నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు, నువ్వు ఎప్పుడు తప్పికొన్నావు అన్నవాళ్ళు. ఇదిగో ఒకటి లాక్కొని వచ్చి వీడికి పెట్టినావు కాబట్టి నాకు పెట్టినావు అన్నాడు. వీళ్ళని కూడా అదే ప్రశ్నలు వేసినావు, నేను ఆకలి కొన్నప్పుడు నువ్వు, వాళ్ళు కూడా అదే మాట అన్నారు, నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావనని. ఇదిగో ఈడు వచ్చి నీ దగ్గర నీళ్ళు అడిగినప్పుడు ఏం చేసావు నువ్వు? ఈలే, నాకు ఈలే అన్నాడు. అప్పుడు కుడి పక్కన వాళ్ళని అన్నాడు, లోకం పుట్టినది మొదలుకొని, ప్రైజ్ ది లార్డ్, ఆదాము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యములోకి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచుండాయి, వాటిని మీరు స్వతంత్రించుకోండి అన్నాడు. ఎడం పక్కన ఉన్న వాళ్ళని అన్నాడు, అపవాదికిని వాని దూతలకును నియమించబడిన నిత్య నరకాగ్ని, అది అగ్ని బాప్తిసం. చస్తావు, జాగ్రత్త సుమా. అగ్ని కురిపించు, చస్తావు. ఆ మాట కాదు, పరిశుద్ధాత్మను కురిపించమనాలి. అగ్ని బాప్తిసం ఏం అగ్నిమే? దేంట్లోకి పోవాలి నీకు? అప్పుడు అగ్ని వచ్చింది, పని చేస్తుందా నీకేమన్నా? మంట, అగ్ని. ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా విభజించబడ్డాడంటే, పరిశుద్ధాత్ముడు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అగ్ని జ్వాలల్లాగా వాళ్ళకి తెలియపరిచాడు దేవుడు. అగ్ని అంటే ఇది. నేను అంటాను, సూర్యుడు నుంచి అగ్ని వస్తుంది, సూర్యుడు నుంచి వెలుగు వస్తుంది, గోళం ఆడే ఉంటుంది. తండ్రి అక్కడే ఉంటాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, కుమారుడు వచ్చాడు. గోళం ఒక్కటే, గోళంలో 3 ప్రక్రియలు ఉన్నాయి. తండ్రి ఒక్కడే, తండ్రిలో నుంచి 3 ఉన్నాయి. దేవుడు అని అంటే ఒక్కడికే జల్తుంది. అప్పుడు మనం అర్థం చేసి, తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారుడు కూడా అంత అధికారం ఉంది, పరిశుద్ధాత్మ కూడా అంతే అధికారం ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళని మించుడు అన్న ఉంటే ఆయన దేవుడు అంటాం కాబట్టి, ఎవరికి సమానం కాబట్టి దేవుడు అనాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈడ మాట్లాడుతున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరేచ్ఛల్ని, దురాశల్ని సిలివేసేస్తారు. ప్రాముఖ్యమైన ఒక విషయం చెప్పాలి, అదే దానికోసమే నేను వచ్చినాం, అంతే, ఇంకేం లేదు. అక్కడే ఒకే మాట చెప్పి ముగిస్తాను. 5లోనే ఉంది, ఒకసారి 5లోనే ఉంది, నేను చూపిస్తాను. మీరు చూడండి ఆయన, ఇది చాలా ప్రాముఖ్యం. దానికోసమే నేను 5వ అధ్యాయం 15వ వచనం గట్టిగా చదవాలి ఆ మాట మాత్రం. అయితే మీరు
చూసారా ఏం చేసుకుంటున్నారంట? ఇప్పుడు వీళ్ళు సంఘమా బయట వాళ్ళ? సంఘమే. ఏం చేసుకుంటున్నారంట వీళ్ళు? అయితే మీరు ఒకరిని ఒకడు కరుచుకొని భక్షించిన ఎడల. కరుచుకుంటే ఏంది? కరుచుకోవడం అంటే అర్థమైంది? ఆరుసుకోవడమేనమ్మా. కరుస్తుందిరా నన్ను ఆమె కరిచినట్టు మాట్లాడుతుందంట కదా. మీరు ఒకరిని ఒకరు కరుచుకుని ఎడలా ఏమైపోతారంట? మీరు ఒకని వలన ఒకను బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. కరుచుకొని భక్షించిన ఎడ తినేసుకుంటారంట ఒకరినొకడు. మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడలా మీరేమైపోతారంట? బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. కరుచుకుంటారా మాట్లాడుకుంటారా? దీనికి ఆన్సర్ నాకు చెప్పేస్తే నేనేంటాను. ప్రేమ కలిగి మాట్లాడుకుంటారా కరుచుకుంటారా? మీరు కరుచుకుంటే ఒకడు ఏమైపోతారంట? నశించిపోతారు. సైతాన్ గడి తినేస్తాడు. కానీ మీరు ప్రేమగా మాట్లాడుకుంటే ఏముంటుంది చెప్పండి? ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది. వాడు తిరగతున్నాడని చెప్పడానికి నేను ఇంత వాక్యం పెట్టాను మీకు. సైతాన్ గాడు సంఘంలోకి రాడు, దేవుడే ఉంటాడు అనుకుంటున్నారేమో. సంఘము బండ మీద ఉంది. దేని మీద ఉంది? బండ మీద ఉంది. సర్పము జాడ తిరుగుతుంది నాకు అంటున్నాడు సొలొమోను. సర్పము తిరుగుతుంది ఏంది? బండ మీద సర్పము. అది ఆయనకు ఆడ అర్థం కాల. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు బయలుపరిచాడు. వాడు తిరుగుతున్నాడు కనుక ఎవడిని మింగుదునా అని తిరుగుతున్నాడు. నువ్వు వాడు కడుపులోకి వెళ్ళావనంటే వాడు పనులు చేస్తావు. వాడు మింగకుండా ఏం చేయాలంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అలాగాన మనం చేయగలిగితే సాధారణగాడు మన సంఘంలోకి రానియకుండా ఏం చేస్తాం? దూరపరుచుకుంటావు. దేవుని ఆత్మ యవ్వనుల మీద బలంగా ఉండాలని చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఆ రోజు కూడా నేను మాట్లాడాను. ఇది అపవాది క్రియలైతే లయపరచమన్నాను నాయన. యవనస్తుల్ని మీరు లేపమన్నాను నాయన. దేవుని కార్యం జరిగించమన్నాను. కానీ సాతానుగాడు ఎంత కుయుక్తి చేత సంఘాన్ని చిన్న భిన్నం చేయాలని ఆలోచిస్తున్నాడో చూడండి ప్రభువా. నాయన ఈ బండ మీద వాడు తిరుగుతున్నాడు ప్రభువా. ఈ బండ మీద వాడు తిరగకుండా సంఘములోకి వాడు రాకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆత్మదేవ మీరుండి యవనులు పట్టమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మదేవ మీరు యవనుల మీద బలముగా మీ ఆత్మను కుమ్మరించమని అడుగుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వారై దేవుని కార్యాలు, దేవుని బలమైన కార్యాలు సంఘములో యవనస్తుల ద్వారా జరుగునుగాక. దేవుని ఆత్మతో బిడ్డలు నింపబడుదురుగాక. దేవుని ఆత్మ బలముగా దిగివచ్చునుగాక. యవనులు దేవుని కార్యాలు యేసేపు వలె కార్యాలు జరిగించుదురుగాక. యవనులుగా ఉన్నటువంటి బిడ్డలు దేవుని కోసం బ్రతుకుదురుగాక. దేవుని యొక్క ఆత్మ కార్యము, పరిశుద్ధ కార్యము, దేవుని కార్యము ఈ సంఘం మీద బలముగా ఉండునుగాక. ఆమేన్.